ధర్మాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే మనదే. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, ధర్మాన్ని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ధర్మం అనే పదంలో 3 అక్షరాలు ఉన్నాయి. ధ ర మం. అంటే ధర్మంగా ఉంటే మొదటి అక్షరం ధ, ధనాన్ని సమృద్ధిగా సంపాదించవచ్చును. రెండో అక్షరం ర అంటే రక్షణ. ధర్మంగా ఉంటే ఆ ధర్మం ఆరోగ్యానికి ఒక రక్షణ కవచంలా తయారు కావచ్చు. మం అంటే మనలో ఉన్న మంచితనాన్ని ఇంకా పెంపొందించుకోవచ్చు. అంటే మనలో ఉన్న గుడ్నెస్ దాన్ని ఇంకా పెంపుదల చేసుకోవచ్చు. కాబట్టి మనమందరం కూడా ధర్మంగా ఒక నిబద్ధతతో ఉన్నట్లయితే అప్పుడు చాలా చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.